హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం కొండపల్లిలోని ఒక ముస్లిమ్స్ మ్యారేజ్కి వెళ్ళబోతున్నాం. చూడండి, కొండపల్లి వెళ్ళేటప్పుడు చక్కటి వాతావరణం. ఈరోజు అసలు ఎండే రాలేదు. నేను దాదాపుగా 12కి బయలుదేరాను. చూడండి, ఇక్కడంతా చెరువులు అనేవి మొత్తం అంతరించిపోయినాయి. కొండపల్లిలో బీ కాలనీ దగ్గర ఒక చెరువు మాత్రం నేను చాలా రోజుల తర్వాత చూశాను. సో చూడండి, ఇక్కడ ఈ పెళ్ళి మండపం వచ్చేసరికి ఇలా ఆహ్లాదకరమైన వాతావరణంలో, పచ్చటి వాతావరణంలో ఉంది. ఇక్కడ నేను మండపం లోపలికి వచ్చిన తర్వాత అలా చూస్తే ఇక్కడ ఈ ఫుట్బాల్ గ్రౌండ్ నాకు గుర్తొచ్చింది. గ్రౌండ్ చూడగానే నా బాల్యం నాకు గుర్తొచ్చింది. సో చూడండి, ఎంత చక్కగా ఉంది. కానీ మెయింటెనెన్స్ లేక ఇట్లా అయిపోయింది ఇది. సో చూడండి, బంధుమిత్రులంతా రావటం జరిగింది. పెళ్ళి ఇక తంతు మొదలవుతుందన్నమాట. అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ పెళ్ళైతే, ఈ నికా అయితే కంప్లీట్ అయిపోతుంది. బంధుమిత్రులంతా చక్కగా హడావుడి చేస్తూ ఇటు అటు తిరుగుతూ మొత్తం సందడిగా ఉంది వాతావరణం. సో చూసారా, గ్రౌండ్ ఎంత బాగుంది కదా, పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్ ఇది. సో చూడండి, ఇక్కడ చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, తర్వాత ఐస్ క్రీమ్ వీళ్ళు ఈ పెళ్ళిలో భోజనాల్లో వడ్డిస్తున్నారంట. సో చూడండి, ఇక్కడ ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. ఇక్కడ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళ నించొని ఉన్నారు. ఇంకా మనం ఇక్కడ వెయిట్ చేసే అంత ఓపిక నాకైతే లేదు. సరే, అలాగ బయటకు వెళ్ళి అన్నీ తిరిగి చూద్దాం మనం. హండీల్లోండి బిర్యానీ అట్లా ప్లేట్లో అలా వేసి, అందులోండి ముక్కలు వేరు చేసి ఆ చిన్ని ప్లాస్టిక్ బౌల్స్లో అలా అందరికీ సపరేట్ చేస్తారనమాట. రైసు ప్రతి ఒక్కరికి ఒక ముక్క, మంచి ముక్క వచ్చేలాగా, 1-2 ముక్కలు వచ్చేలాగా వీళ్ళు మొత్తం వీటిని సర్ది అక్కడ మొత్తం కూర్చున్న వాళ్ళకి వేస్తారనమాట. సో ఈ బిర్యానీ పెద్ద హండీ నుండి తీసి బౌల్స్లో ఈ విధంగా ఇలా సర్దుతారనమాట. మొత్తానికి అందరికీ కూడా ఒక్కొక్క ముక్క, చక్కటి ముక్క వచ్చేలాగా, ఎవరు కూడా అసంతృప్తి చెందకుండా అందరికీ ఒక్కొక్క ముక్క అలా వచ్చేలాగా వీళ్ళు చక్కగా చూడండి ఇట్లా అమరుస్తూ ఉంటారు. ఇది ఒక డ్యూటీ అనమాట. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ స్టార్టింగ్ నుండి దాదాపుగా ఎండింగ్ దాకా, అంటే 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. దాదాపుగా నేను ఇక్కడ ఈ షూట్ చేస్తుంది 2 దాటింది ఇక్కడ. సో 2 దాటింది కాబట్టి కంప్లీట్ అయ్యేసరికి 3 కూడా అయిపోవచ్చు అనమాట. సో ఒకసారి పని దగ్గర ఒప్పుకుంటే ఎంతసేపు అయిద్దో కూడా వాళ్ళకే తెలియదు అనమాట. సో ఓపికగా కూర్చోవలసి ఉంటుందన్నమాట. మధ్యలో లేవటానికి కూడా ఉండదు. సో చూడండి, బిర్యానీ అట్లా ఈ హండీ నుండి ఇట్లా పెద్ద ఈ దీక్ష నుండి బేసన్లో అలా వేస్తుంటే అసలు గుమగుమలు మామూలుగా లేవు. ఈ వాసనకే ఆకలి పెరిగిపోతూ ఉంటుంది. చూడండి, చకచక ఇక్కడ ముగ్గురు కూర్చున్నారు. మొత్తం నీట్గా ముక్కలన్నీ తీసి సైడ్ చేసి ఈ బౌల్స్లో బిర్యానీ వేసి, ఒకరైతే ముక్కలు వేసి అలా ఆ ప్లేట్లో సర్ది బంధుమిత్రులకు, అక్కడ హాల్లో కూర్చున్న వారికి భోజనాల్లో వడ్డిస్తారనమాట. ఇక్కడ లేడీస్కి, జెంట్స్కి వేరుగా భోజనాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదైతే చాలా పెళ్ళిళ్ళు ఈ మధ్య నేను గమనిస్తున్నాను. పాతకాలంలో ఇలా ఉండేది కాదు. సో చూడండి, బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ ఇది. సో దగ్గర నుండి ఇట్లా మనం జూమ్ చేసి తీయటం జరిగింది. కానీ ఎక్కడ మనం బిర్యానీ తిన్నా సరే, పెళ్ళిళ్ళలో బిర్యానీ టేస్ట్ అసలు ఎక్కడ రాదు. 100% అయితే గ్యారంటీ ఇది. అది చికెన్ బిర్యానీ అయినా, మటన్ బిర్యానీ అయినా, లేక ప్లెయిన్ పలావ్ వేసి మటన్ కూర అయినా, చికెన్ కూర ఏది వాళ్ళు ప్రొవైడ్ చేసినా సరే, అక్కడ టేస్టు ఎక్కడ కూడా రాదు. సో చూడండి, ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ వండి కట్టెల పొయ్యి మీద చేయటం వల్ల ఆ టేస్ట్ అలా వచ్చిద్దేమో, నాకైతే తెలీదు. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎప్పుడు నాకు పెళ్ళికి వెళ్ళే అవకాశం వచ్చినా సరే వదులుకోను నేను. పర్టికులర్గా ఇది చూడండి, కొండపల్లి అంటే దాదాపుగా పల్లెటూరి పెళ్ళి అనమాట. సో ఇక్కడ ఏర్పాట్లు బేభత్సంగా చాలా నీట్గా, క్లీన్గా చేశారు. అసలుకే టైము 2 దాటిపోయింది. చిన్న వాసనకు కూడా ఆకలి పెరిగిపోతుంది. సో చూడండి, ఒక మూల మీద స్థలం చూసుకొని నేను కూడా వెళ్ళి కూర్చోటం జరిగింది. వడ్డించేవాడు మనోడైతే మనం ఏ మూల కూర్చున్నా మనకు రావాల్సినవి మనకు వస్తాయని చెప్తారు కదా, భలే బాగుంటుంది ఈ సామెత. నేను ఎప్పుడు పెళ్ళికి వెళ్ళినా సరే నాకు ఇది గుర్తొస్తూ ఉంటుంది. సో చూడండి, సూపర్ కదా. పెళ్ళంటే బంధుమిత్రులు, చిన్నపిల్లలు అందరూ ఒక చోట చేరతారు.
ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం అసల. ఈ ఈవెంట్ అనేది కొన్ని సంవత్సరాలు అలా గుర్తుండిపోద్ది. ఇప్పుడు మనకి ప్రెజెంట్ మన కళ్ళ ముందు జరుగుతుంది. కొంతకాలం, కొంత సమయం తర్వాత ఇది ఒక చరిత్రగా మిగిలిపోద్ది చూడండి. సూపర్‌గా ఉంటది గదా! చూడండి ఘుమఘుమలు అసల. ఈ ఘుమఘుమలకే మనకి ఆకలి పెరిగిపోతూ ఉంటుంది. ఇతనే అనమాట ఈ వంటలన్నీ చేసిన వంట మాస్టరు. సో, మనమైతే చక్కటి ఒక ప్లేస్ చూసుకొని ఓ మూల మీద కూర్చున్నాం. చక్కగా చూడండి మనకి ఒక ఒక గ్లాస్ ఇచ్చారు. చక్కగా దాన్ని శుభ్రం చేసి రెడీ అయిపోయాం. బౌల్‌లో బిర్యానీ అలా ప్లేట్‌లో వాలితే గుమగుమలు గుప్ 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 మన వాసన అసల. ఇంకా కొంతసేపు ఇలాగే ఈ వాసన చూస్తుంటే ఉన్న ఆకలి కూడా చచ్చిపోద్దనమాట. సో, చూడండి మనకి చికెన్ ఫ్రై వీళ్ళు వడ్డించడం జరిగింది. అసలు ఈ బిర్యానీలోకి ఏమీ ఎక్కర్లేదనమాట. అంత రుచికరంగా ఉంది. అసలు ఏం మాయేమో నాకైతే అర్థం కాదు. పెళ్ళిలో బిర్యానీ భలే ఉంటుందండి అసలు కదా! చూడండి ఒకసారి చికెన్ ముక్క అట్లా మనం రైస్‌లో పెట్టుకొని టేస్ట్ చేద్దాం. సూపర్ నెక్స్ట్ లెవెల్ అసల. గోంగూర వడ్డించారు. గోంగూరలో కలుపుకొని చికెన్ అలా తింటే అసల సూపర్ అసల. మామూలు టేస్ట్ కాదు. చూడండి అసల ఎంత బాగా ఉడికిందో. ఒక మెతుక్కి ఒక మెతుకు అతక్కుండా ఎంత చక్కగా ప్రిపేర్ చేశారు చూడండి. చూస్తుంటేనే ఆకలి పెరిగిపోతుంది. అంత అట్రాక్షన్‌గా ఉంది. చికెన్ ఫ్రై బానే ఉంది. సో, ఇన్ని రకాల చికెన్స్ మనం తినలేము. అందుకనే ఫస్ట్ అయితే బిర్యానీని పట్టుపడదాం అనుకున్నాను. మామూలుగా లేదసల. అబ్బో! నెక్స్ట్ లెవెల్ బిర్యానీ ఇది. చికెన్ బిర్యానీయే మనోడు ఈ విధంగా చించి పడేస్తే, మటన్ బిర్యానీ చేస్తే మామూలుగా ఉండదనుకుంటా. ఈ వీడియో తీసుకోవటానికి అవకాశం ఇచ్చిన వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనల్ని ఇన్వైట్ చేసి అవకాశం ఇచ్చారనమాట. ఇప్పుడు మనం కట్ట, దాల్చా, సాంబార్ చాలామంది రకరకాలుగా పిలుస్తారు కదా! ఒకసారి టేస్ట్ చేద్దాం. సూపరు. ఎక్సలెంట్ టేస్ట్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.